అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు నేను మనకు ఒక సూపర్ న్యాచురల్ ఇయర్ ఆఫ్ గోల్డెన్ ఎరా, బంగారపు జీవితాన్ని, గోల్డెన్ ఎరా ఇంగ్లీష్లో నేను చెప్పినాను. ఈ షర్ట్ వేసుకున్నాను ఈరోజు, ఎల్లో కలర్. దేవుడు మనకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఈ 2024 వెళ్ళిపోయి 2025 మీకు గోల్డెన్ ఎరా, గోల్డెన్ జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. సూపర్ న్యాచురల్, అసాధారణమైనటువంటి సంవత్సరాన్ని 2025లో దేవుడు ఇవ్వబోతున్నాడు అని వాగ్దానం ఇచ్చింది. నేను కొన్ని ఇక్కడ రాసుకున్నాను, ఎందుకంటే మిస్ కాబోతాను రాసుకున్నాను. సో ఇది ఇంగ్లీష్లో కూడా చేసినాను. ఏదన్నా మీరు తెలుగులో కొంచెం డిఫికల్టీ ఉంటే ఇంగ్లీష్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంగ్లీష్లో చూసుకోండి. ఇంగ్లీష్లో ఆల్రెడీ చేసేసినాను నేను. ఇంగ్లీష్లో చూసుకోండి. మరి కొన్ని నేను మరి పదాలు వస్తాయో లేవో తెలియదు, కానీ మరి ఈ దేవుడు నాకు 2025కి ఇచ్చిన వాగ్దానాలు కొన్ని రాసుకున్నాను. మీరు వినండి, మీరు రిసీవ్ చేసుకోండి. ఓకేనా? త్వరగా ముగిస్తాను. నేను చాలా విషయాలు దేవుడు ఇచ్చిండు, ఎందుకనంటే మనం దీన్ని గ్రహించాలా. హల్లెలూయా. ఈ సంవత్సరం అసాధారణమైన ప్రత్యక్షతలు, మేనిఫెస్టేషన్ సంఘటనలు, జరిగే సంఘటనలు అసాధారణమైన మన జీవితం ద్వారా జరుగుతాయి అని దేవుడు అంటున్నాడు. అది ఎప్పుడు జరుగుతాయి అని అంటే, నువ్వు దేవుడు నన్ను పిలిచిండు అని గ్రహించాల. ద ఇయర్ 2025 ఈజ్ అ ఇయర్ ఆఫ్ రికగ్నైజింగ్ ద రోల్. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు కనిపెట్టి, ఇది నాకు ఇచ్చిండు దేవుడు అని నువ్వు గ్రహించినప్పుడు 2025 విల్ బి ఎ ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్, సూపర్ న్యాచురల్. అప్పుడు నీ జీవితం సూపర్ న్యాచురల్ గా జరుగుతా ఉంది. నువ్వు దేవుని చేతిలో ఒక ఆయుధం, ఒక గిన్నె, ఒక పాత్ర. ఎందుకు అనంటే, అసాధారణమైనవి, సూపర్ న్యాచురల్ నీ ద్వారా జరగాలంటే ఇది దేవుడు నీకు నువ్వు రికగ్నైజ్ చేయాలా, నువ్వు గ్రహించాలా. ఇది నేను దేవుని యొక్క పాత్రను, దేవుని యొక్క కుమ్మరి ఎలా అయితే పాత్ర పట్టుకుంటాడు అలాంటి పాత్ర నేను ఈ సూపర్ న్యాచురల్ నా జీవితంలో జరగాలని అంటే, నాకు ఇది దేవుడు చాలా ఈ ప్రత్యక్షతలు, ఈ వాక్యాలు మరి దేవుడు నాకు 2021 నుంచి ఇస్తా ఉన్నాడు. అవి మేము కట్టుకుంటూ ఇప్పుడు 25 వస్తుంది, రేపైతే 25. కాబట్టి ఈ 2021 నుంచి దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అవన్నీ జరుగుతా ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు కావాలని అంటే. సో ఈ 2025 మనము గ్రహించాలి ఏంటి అనంటే, నా పేరు గ్రంథంలో రాసి ఉంది. దానియేలుకి దేవుడు పెద్ద దేవదూత రావడము, ఓ పెద్ద ప్రవక్త వచ్చేసి దేవుడు యెహోవా మాట అని చెప్పి రాలేదు. దానియేలుకి, జోసాయాకి అలా రాలే. జోసెఫ్కి దర్శనం వచ్చింది, ఎస్, కానీ దర్శనం తర్వాత ఏమైతుందో రాలేదు ఆయనకు. జాన్ ద బ్యాప్టిస్ట్, యేసు ప్రభు, పేతురు, మరి ఏలియా, చాలా మంది మనం చూసుకుంటే దస్ సేస్ ద లార్డ్, దేవుడు యెహోవా సెలవిచ్చింది అని రాలే వాళ్ళకు. దానియేలు చూసిండు, ఆయన గ్రంథాలు చదివిండు, జోసాయా గ్రంథాలు చదివిండు. మరి ఎలిజబెత్ జాన్ ద బ్యాప్టిస్ట్ కి చెప్పడం జరిగింది, దేవదూత వస్తే ఇలా అయింది అని ఆయన నమ్మిండు. యేసు ప్రభు కూడా ఆయన దేవుడు, ఎస్, కానీ మానవ రూపంలో వచ్చింది. ఆయనకు కూడా ఒకళ్ళు చెప్పడం జరిగింది, మరియా, యోసేపు, దేవదూత ఇలా వచ్చింది అని యేసుక్రీస్తు గ్రంథంలో చూడడం జరిగింది. అలాగే ఏలియాకు యెహోవా నీ తోడు ఉంటాడు, ఎల్లి కలబెట్టేసేయి అన్ని బయలు ప్రవక్తలను అని చెప్పి వాక్యం రాలే. ఆయన వెళ్ళి నా మీద దేవుని అభిషేకం ఉంది, నేను యెహోవా నామంలో వెళ్తాను అని చెప్పేసి వెళ్ళి ఆయన అగ్ని దేవుడు పంపించిండు. దావీదు ఆయనకు స్వరం రాలే, నేను గొలయాత్ని చంపేస్తాను, లేదు నేను వెళ్తాను, నేను చచ్చిపోతా కానీ నేను దేవుని నామంకి నేను మహిమ ఘనత ఇస్తానని చెప్పి వెళ్తే ఒక్క రాయి. కాబట్టి నువ్వు గ్రహించాలా, నీ పేరు బైబిల్లో ఉంది, నేను చూపిస్తాను, ఎండ్లో చూపిస్తాను ఇది చెప్పిన తర్వాత. కాబట్టి ఈ సంవత్సరము గ్రహించే సంవత్సరం 2025 నువ్వు గ్రహించాలా. నీ జీవితంలో మరి దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు, నా పేరు గ్రంథంలో ఉంది, దేవునికి నా పట్ల ఆయన చిత్తము, నేను ఒక సూపర్ న్యాచురల్ గా తయారు కావాలా అని నువ్వు నమ్మాలా. కాబట్టి 2025 ఈజ్ అ ఇయర్ ఆఫ్ ప్రామిస్. 25 సంవత్సరాలు, హల్లెలూయా.
24 years ఏమైంది? అబ్రహాము కుమారుడు కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు 24 సంవత్సరాలు. ఇప్పుడు మనకు 24 ఎండ్ అయిపోతా ఉంది. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం 25th year లో మరి ఇస్సాకు పుట్టడం జరిగింది. మరి ఈ 2025 నువ్వు 25 లో అడుగు పెడతా ఉన్నావు. ఇస్సాకు జన్మించి ఒక దేశంగా మారిండు. అబ్రహాం ఒక దేశంగా మారిపోయిండు. ఇప్పుడు దేశాలు పుట్టినాయి ఆయన ద్వారా. కాబట్టి 2024 ముగించబోతుంది. దేవుడు ఏమంటున్నాడు? 2025 లో నువ్వు గ్రహిస్తే నేను నీ జీవితాన్ని కంప్లీట్ గా మార్చేసి దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా నేను చేస్తాను అని అంటున్నాను. ముఖ్యంగా 25 సంవత్సరాల క్రింద ఉన్న యవనస్తులు, బాయ్స్ అండ్ గర్ల్స్, దేవుడు అంటా ఉన్నాడు మిమ్మల్ని ఒక సూపర్ న్యాచురల్ దేశంలో వాడతాను, దేశంగా నేను బ్లెస్సింగ్ గా ఉండేలాగా మిమ్మల్ని చేస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యంగ్ పీపుల్ 30 years అండ్ యంగర్, ముఖ్యంగా ఈ సంవత్సరం 25 years ఎవరికైతే వస్తుందో 25 years కి కింద ఉన్న వాళ్ళు దేవుడు అంటున్నాడు నువ్వు గ్రహిస్తే సూపర్ న్యాచురల్ అపాసల్స్ గా, ప్రాఫిట్స్ గా మిమ్మల్ని లేవనెత్తాను అని అంటా ఉన్నాడు దేవుడు. బయలు ప్రవక్తలను నాశనం చేసేలాగా మిమ్మల్ని చేస్తాను అని అంటా ఉన్నాడు. మీ జీవితాలు పరలోకములో అసాధారణమైన హెడ్ క్వార్టర్స్ గా మీ జీవితాలు చేస్తాను అని అంటా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు. హల్లెలూయా. ఎవరెవరైతే నాతో కనెక్ట్ ఉన్నారో జీసస్ వేతో, గ్రేస్ టీవీతో, దేవుడు అంటున్నాడు దట్ దిస్ మెసేజ్, ఈ యొక్క వాక్యము ఓన్లీ జీసస్ వే గ్రేస్ టీవీ కాదు, యూనివర్సల్ అన్ని సంఘాలకు, క్రైస్తవులకు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే దీన్ని నమ్ముతారో, ముఖ్యంగా యవనస్తులు, విజిటేషన్ హెవెన్స్ నుండి మీకు విజిట్, దేవదూతలు విజిట్ చేస్తాయి, దర్శనాలు విజిట్ చేస్తాయి, ప్రవచనాలు వస్తాయి, డ్రీమ్స్ వస్తాయి, ప్రాఫెసీస్ వస్తాయి, సూపర్ న్యాచురల్ మీ ద్వారా జరుగుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి అలాగే ఈ యవనస్తులకు ఈ యూనివర్సల్ చర్చ్ వారికి రెవల్యూషన్స్ విల్ ఇంక్రీజ్ అంటున్నాడు. వరల్డ్ చేంజర్స్ గా మీరు కాబోతున్నారు అని అంటా ఉన్నాడు. మీకు ఆ రెవల్యూషన్స్ ఇంక్రీజ్ అయ్యి మీరు పేతురు ఎలా అయితే 120 మంది కూర్చొని మేడగదిలో ఆ అగ్నిని పొందుకున్నారు, అలా దాని తర్వాత పేతురు 3000, 4000, 5000, సమరియా, జూడియా ఎన్నో వేల మందిని రక్షించిండు. కాబట్టి దేవుడు నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, నేను ఈ యొక్క గ్రంథములో దేవుడు నన్ను పిలుస్తున్నాడని నువ్వు గ్రహించినప్పుడు నీ నీడ సూపర్ న్యాచురల్ గా హీల్ చేస్తుంది. దయ్యాలు వెళ్ళిపోయే అటువంటి విషయాలు దేవుడు చేయబోతున్నాడు. నీ అపోస్తుల కార్యాల్లో రాసినటువంటి ప్రకారము అద్భుతాలు నీ జీవితం ద్వారా అవి జరగబోతున్నాయి. దేవుడు అదే అంటున్నాడు. ఫరోలు, నెబుకద్నెజర్లు, జెజబెల్లు, ఆహాబులు నీ ముందు నిలబడరు. నువ్వు ఒక కర్రెలాగా, మోషే కర్రెలాగా మారిపోతావు. నువ్వు ఒక దావీదు చేతిలో ఒక రాయి లెక్క మారిపోతావు. మరి నీ మాటలు అగ్ని తెచ్చేలాగా, ఏలియా ప్రవక్త అగ్ని తెచ్చేలాగా నీ మాటలు మరి మారిపోయి దేవుడు నువ్వు గ్రహిస్తే ఫేరోలు, నెబుకద్నెజర్లు, జెజబెల్లు మరి నాశనం అయిపోతారు. వండర్స్, మిరకిల్స్ జరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి దేవుడు యోసేపులు మీ ద్వారా, యోసేపులను, ఎస్తేర్లను, డెబోరాలను ఒక సొల్యూషన్ గా మీరు కాబోతున్నారు. ఇండియా దేశంలో, ఇండియాలో, ప్రపంచమంతా దేవుడు చెప్తా ఉన్నాడు. మరి దేవుడు మోషేని ఎలా అయితే దేవుడుగా ఫరోక్ చేసిండో, యవనస్తులు 25 సంవత్సరాల కింద ఉన్నటువంటి యవనస్తులు దేవుడు మిమ్మల్ని ఒక దేవుడుగా, నీ ఎనిమి, నీ శత్రువుకి ఒక దేవుడుగా చేయబోతున్నాడు. ఇది శక్తితో కాదు, బలంతో కాదు, దేవుని ఆత్మ ద్వారా ఇది జరగబోతుంది. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, నువ్వు గ్రహించినప్పుడు నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు నన్ను గ్రంథంలో రాయబడ్డ వాడిని నేను అన్ను గ్రహిస్తే దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మరి దేవుని చేతిలో నువ్వు ఒక సూపర్ న్యాచురల్ గా మారిపోతా ఉన్నావు. నీ ద్వారా ఎంతో మంది సౌలులు దమస్కస్ రోడ్ లో ఎలా అయితే సౌలు క్రీస్తును పొందుకున్నాడో, అలా నీ ద్వారా అనేక సౌలులు రాబోతున్నారు. 2025 ఈజ్ అ హయ్యర్ డైమెన్షన్, ఒక గొప్ప డైమెన్షన్. మీరు తెలుగులో చూడండి, డైమెన్షన్ ఏంటో తెలియదు నాకు,
కానీ గొప్ప యూఆర్ గోయింగ్ టు ఎ హయ్యర్ డైమెన్షన్. మన జీవితంలో 4 డైమెన్షన్స్ ఉన్నాయి, కానీ పరలోకంలో 5, 6, 7 డైమెన్షన్స్, మూలలు అంటారు. డైమెన్షన్స్ అంటే మూలలు. సో అలాంటి హైయర్ డైమెన్షన్స్ లో దేవుడు మిమ్మల్ని తీసుకుపోవడం జరుగుతుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మరి ఎన్కౌంటర్స్, మీరు రోడ్ మీద నడుస్తుంటే ఎన్కౌంటర్స్ జరగబోతున్నాయి. పబ్లిక్ మీ షాడో పడి దయ్యాలు గజ ఉనికిపోయి దయ్యాలు పోతా ఉన్నాయి. కాబట్టి మీరు భయపడకండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. సంఘము మనము నమ్మినట్లయితే మరి ఏ సిచ్యువేషన్ మన జీవితంలో అరే ఇది అయితలేదు, ఇది నాకు జరిగేది కాదు, మరి ఇది ఒకటి డెడ్ సిచ్యువేషన్, డెడ్ ఉండని అలైవ్ ఉండని ఏదైనా ఉండని దేవుడు అంటా ఉన్నాడు, ఐ విల్ మేక్ ఇట్ అ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ అని అంటా ఉన్నాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానిస్తారో, ఆరాధిస్తారో, భాషలలో ఆత్మలో మాట్లాడతారో, దేవుడు అంటా ఉన్నాడు దట్ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవిస్తాను, నీ ఆయుష్ని పొడిగిస్తాను అని అంటున్నాడు. మీరు భయపడద్దు. ఎన్ని ఇబ్బందులు రాని, ఏమన్నా రాని, ఫరోలు రాని, ఆహాబు రాని, జెజబెలు రాని, భయపడకండి అని అంటా ఉన్నాడు. నా యొక్క శక్తిని నేను రిలీజ్ చేస్తాను, ధైర్యంగా ఉండండి, నా సన్నిధిలో ఉండండి, పవిత్రంగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే భయపెట్టడానికి చాలా భయం అట్లాంటివి వస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ఫ్రీడమ్ని బిలీవ్ చేసి మీరు దేవునిలో నిలబడండి. దేవుడు ఏమంటున్నాడంటే సాతానుడు నీ పాదం కింద సాతానుని పెడతానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో ఆయన వాక్యములో, ప్రార్థనలో, ఆరాధనలో, ఆత్మలో ప్రార్థించడము చాలా ముఖ్యము. మరి సాతానుడు ఎలాంటి ఆయుధం మీ మీదికి వర్ధిల్లదు, ఆ ఆయుధాలు రావు. సాతానుడు ఎన్ని ఆయుధాలు, ఎన్ని బాణాలు వేస్తే కూడా నువ్వు పరలోకంలో ఏదైతే బంధిస్తావో అది బంధించబడుతుంది. భూలోకంలో నువ్వు ఏ రిలీజ్ చేస్తావో, ఏ బ్లెస్ చేస్తావో, పరలోకంలో, భూమిలో మరి దేవుడు చేస్తాను అని అంటా ఉన్నాడు. సాతానుడు 7 రకాలుగా 7 త్రొవ్వలలో మరి దేవుని కృప వలన వాడు 7 కాదు 700 త్రొవ్వలు వాడు వెతుకుతా ఉంటాడు, ఎక్కడ ఉరికిపోవాలా నేను అని చెప్పేసి. అంత శక్తి బలము దేవుడు మన సంఘానికి, జీసస్ వేకి ఇవ్వబోతున్నాడు. మనం ఈ వాక్యం విన్న వాళ్ళకి దేవుడు సూపర్ న్యాచురల్ గా చేయబోతున్నాడు. కాబట్టి మరి సాతానుడు మిమ్మల్ని ముట్టడు. మీరు దేవుడు ఎప్పుడైతే నీకు ఈ సూపర్ న్యాచురల్ చేస్తా అంటున్నాడో, దేవుడు ఓపెన్ చేసిన డోర్స్, ద్వారాలు తెరిచినవి ఎప్పుడు కూడా క్లోజ్ కావు. అగ్ని స్తంభము, మేఘ స్తంభము నీతోని పెడతాను అని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి అగ్ని స్తంభము, మేఘ స్తంభము నీతో పాటు వెంబడిస్తా ఉంటది. హల్లెలూయా. దేవుడు ఎంత ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడంటే మీరు పట్టుకోనటువంటి, మీకు కంటైన్ చేయలేరు. మీకు అది ఇంత బ్లెస్సింగ్సా అని, ఇంత ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని ఒక గ్రేట్ మైటీ బెంజమిన్ జనరేషన్, జాషువా జనరేషన్, డెబోరా జనరేషన్, ఎస్తెర్ జనరేషన్ గా లేవబోతా ఉన్నాడు. దేవుడు లేపుతా ఉన్నాడు మిమ్మల్ని. మీ ద్వారా అనేకులు లేవబోతా ఉన్నారు. ఫైర్ బ్యాప్టిజమ్స్ జరుగుతా ఉన్నాయి. నీ సేవ, మరి చాలా మంది సేవలో రావాలనుకుంటున్నారు. దేవుడిని పిలుస్తున్నాడు. ఎవరైతే సేవ చేస్తున్నారో అభివృద్ధి పరుస్తానంటున్నాడు. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటారో, సూపర్ న్యాచురల్ చేస్తారో, మీ జీవితాలు, మీ సేవ, మీ యొక్క పరిచర్య కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మరి ఎన్నో బ్లెస్సింగ్స్ రాబోతా ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క పరలోక ద్వారములు ఓపెన్ గా మీ మీద కుమ్మరించబడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని రిసీవ్ చేయండి. దేవుడు ఇంకోటి ఏమంటున్నాడంటే సాతాను యొక్క క్రియలు కన్ఫ్యూజ్ అయిపోతాయంట. ఫరోలు గాని, ఏహాబ్లు గాని, జెజబెల్లు గాని, ఎవరన్నా రాని, వాళ్ళ యొక్క రాజ్యాలలో కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటది. దేవుడు నిన్ను ఒక యోసేఫ్ లాగా వారి దగ్గర తీసుకుపోయి ప్రవచనాలు, మిరకల్, సైన్స్, వండర్స్ ద్వారా వాళ్ళకు సొల్యూషన్ వచ్చేలాగా చేస్తాడు. హల్లెలూయా. సో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
ఎవరైతే ఫరోలు నీకు వ్యతిరేకంగా వస్తారో ఆ ఫరోలు మరి నీ ముందు నిలబడలేరు. దేవుడు ఏమంటున్నాడంటే నా కనుగుడ్డులు ముట్టినట్టు అని అంటా ఉన్నాడు. సో డోంట్ బి అఫ్రేడ్, డోంట్ బి అఫ్రేడ్. ద లార్డ్ ఈస్ సేయింగ్ డోంట్ బి అఫ్రేడ్. నువ్వు భయపడకు. హల్లెలూయా. ఏవైతే నువ్వు బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏదైతే నువ్వు రిలీజ్ చేస్తావో రిలీజ్ అవుతుంది. దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. ఒక జనరేషన్ లేస్తా ఉంది. ఒక జనరేషన్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు దేవుని అద్భుతాలు చేస్తారు, చిన్న చిన్న పిల్లలు దేవుని కార్యం చేస్తారు. ఎండ్ టైమ్ రివైవల్, ఇది రివైవల్ టైం. దేవుడు అంటున్నాడు 2025 ఈజ్ అ ఎండ్ టైమ్ రివైవల్. ఇది రివైవల్ టైం. కాబట్టి మరి దేవుడు నీ పేరు ఎక్కడ రాసిందని నువ్వు అనుకుంటా ఉన్నావు. నీ పేరు రాసింది గ్రంథంలో. నువ్వు గ్రహించాలా. 2025 ఈజ్ అ ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. గ్రహించే సంవత్సరం. ఆ గ్రహించే సమయము దానియేలు, యోసేపు, ఏలియా, యేసు ప్రభు, జాన్ ద బ్యాప్టిస్ట్ ఎక్కడైతే వాళ్ళు గ్రహించినరో, లేఖనాలు చదివి వాళ్ళు గ్రహించి నేను చేయాలా ఇది అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి నీ పేరు కూడా జోయల్ 2:28, జోయల్ 2:28, యాక్ట్స్ చాప్టర్ 2:17 లోకానికి వెళ్ళండి అని యేసుప్రభు అన్నాడు కదా శిష్యులకు. ఇప్పుడే కాదు, యోహాను గ్రంథంలో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అని దేవుడు అన్నాడు. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఏమంటున్నాడు యోయేలు 2:28, అపోస్తుల కార్యాలు 2:17 ఏమంటున్నాడు? అందరి మీద ఆత్మ కుమ్మరిస్తాను అంటున్నాడు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, మెయిడ్ సర్వెంట్, ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాడు. ఆ ప్రతి ఒక్కరి మీద నువ్వు ఉన్నావా? నువ్వు ప్రతి ఒక్కరి లిస్ట్ లో ఉన్నావా? లేదు, నువ్వు సపరేట్. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఇది గ్రహించే ఇయర్ 2025. ఏబ్రహాం గ్రహించిండు, దేవుడు నన్ను పిలిచిండు అని 24 సంవత్సరాలు వేచి ఉన్నాడు. నువ్వు వేచి ఉన్నావా? 24 సంవత్సరాలు ఏది కాలేదా? ఇది 2025 ఇయర్. నువ్వు ఏబ్రహాం లెక్క ఒక దేశంగా మారిపోతావు. దేశాలు నిన్ను చూస్తాయి. కాబట్టి నువ్వు గ్రహించు. జోయల్ 2:28, అపోస్తలులు 2:17 నేనున్నాను. యేసుక్రీస్తు నా కొరకు చెప్పిండు, ఎల్లు ప్రకటించు నా ద్వారా. యోహాను గ్రంథంలో గాస్పుల్ ఆఫ్ జాన్ లో కూడా వీరే కాదు ప్రభు అని ప్రార్థన, నీకోసం యేసు ప్రభు ప్రార్థన చేసిన, ప్రభు నేను కాదు, నాకు ఇచ్చిన వీళ్ళు కాదు ప్రభు, వీరి తర్వాత వచ్చేవారు కూడా వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని యేసు ప్రభు నీ కోసం ప్రార్థన చేసిండు అని నువ్వు గ్రహించాల. నువ్వు గ్రహించినట్లయితే అప్పుడు నీ జీవితంలో ఒక దేశముగా, ఒక సూపర్ న్యాచురల్ గా మారిపోతావు. గాడ్ బ్లెస్ యూ. 2025 నాతో పాటు జీసస్ వేతో పాటు చేయగలపండి, గ్రేస్ టీవీతో పాటు చేయగలపండి. ఇది ఓన్లీ జీసస్ వే, గ్రేస్ టీవీ కాదు, యూనివర్సల్ చర్చ్ కొరకు ఈ మెసేజ్. నేను మరి నా ద్వారా దేవుడు ఆయన ప్రేమను, కృపను భారతదేశంలో కుమ్మరించబోతా ఉన్నాడు. మీరు వచ్చి చేయగలుగుతారా? కలిపితే దేశాన్ని మార్చే శక్తి దేవుడు మనకి ఇచ్చిండు. ఆ దేశాన్ని మార్చే ప్రేమ, కృప, లవ్, రైచియస్నెస్, పీస్, జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్ మనకి ఇచ్చింది. కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కలుద్దాం, రాయండి. మనం కలిసి ఎలా మనము భారతదేశానికి దేవుని ప్రేమను, దేవుని జాయ్ని, దేవుని నీతిని, ఈ రాజ్యాన్ని, ఈ పరలోక రాజ్యం భూమి మీద ఎలా కట్టాలి అనే విషయాలు దేవుడు నాకు బయలుపరిచిండు. అవి నేను చేస్తా ఉన్నాను. మనం అందరం కలిస్తే సూపర్ న్యాచురల్ హార్వెస్ట్ వస్తుంది. God bless you. Happy New Year. Take care and may God use you mightily, abundantly. God bless you. Thank you so much విన్నందుకు. మరి ఈ 2025 మెసేజ్ అందరికీ షేర్ చేయండి, అందరికీ పంపియండి. ఎందుకనంటే ఎండ్ టైమ్ రివైవల్ మీరు గ్రహించాలా. గ్రహించినప్పుడు ఈ మెసేజ్ అందరికి వెళ్తే దేవుడు రాకడ త్వరగా రాబోతుంది. ఎందుకంటే మనం తక్కువ చేస్తా ఉంటాం. కాబట్టి యు సెండ్ దిస్, ఈ యొక్క లింక్ ని పంపియండి, ప్రతి ఒక్క దగ్గర పంపియండి. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ ని షేర్ చేస్తే చాలా మందికి ఈ యొక్క వాక్యం వెళ్తుంది. వాడండి ఈ వాక్యాన్ని. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ 2025.